నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు శ్రీ దుర్ముఖినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పండుగ అనగానే ఇంటి ముందు ముగ్గు వేసి ద్వారములకు మామిడి తోరణములతో అలంకరిస్తారు. ఇంటిలోని వారందరూ అభ్యంగన స్నానం చేసి నూతన వస్త్రాలను ధరిస్తారు. ఇష్టదైవానికి పూజ చేస్తారు. పిదప 6 రుచుల ఉగాది పచ్చడిని స్వీకరిస్తారు. మరి ఈ షడ్రుచుల ఉగాది పచ్చడి ప్రాశస్త్యం గురించి డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ గారి ద్వారా తెలుసుకుందాం. ఓం నమో శ్రీ వెంకటేశాయ. ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవత్. దుర్ముఖినామ సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరానికి దుర్ముఖి అనే పేరు ఎందుకు వచ్చింది? పేరులో దుర్ అనే శబ్దం ఉన్నది కాబట్టి ఏదైనా ఇబ్బందులు వస్తాయేమో అన్నటువంటి భయం సహజంగానే ప్రజలకు ఉండటం అవకాశం ఉంది. దుర్ అన్నటువంటి శబ్దానికి మనం 2 రకాలుగా కూడా సంస్కృతంలో అర్థం చెప్పుకోవచ్చు. దుశ్శాలవలు అంటూ ఉన్నాం మనం. ఇది ద్వి అన్నటువంటి శబ్దం కిందికి మారింది. ఇది మంగళప్రదమే కానీ ఇది అపకార సూచకం కాదు. కాబట్టి ఆ రకంగా కూడా శబ్దానికి సంస్కృతంలో అర్థం చెప్పుకునే అవకాశం ఉంది. అయినా కూడా మిశ్రమ ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉంది అని మనకు ఆస్ట్రానమీ, ఆస్ట్రాలజీ అంటే జ్యోతిష్ శాస్త్రం, ఖశాస్త్రం రెండింటినీ అధ్యయనం చేసిన వాళ్ళు చెప్తూ ఉన్నారు. మనం ఈ కాలచక్రానికి, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలకు, మన నిత్య జీవితానికి, మన యొక్క ఆరోగ్య శాస్త్రానికి వీటన్నింటికీ కూడా అనుబంధమైనటువంటి సంబంధం ఉన్నది. కాబట్టి ఉగాది నాడు ముఖ్యంగా మహారాష్ట్రలు, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే వీళ్ళు ఎవరన్నమాట, వీళ్ళు చాంద్రమానాన్ని అనుసరిస్తూ ఉండేటువంటి వాళ్ళు. అంటే చాంద్రమానం కాకుండా సౌరమానం అని ఇంకొక మానం ఉన్నది. ఈ సౌరమానాన్ని అనుసరించే వాళ్ళ యొక్క విధి తిథి, వాళ్ళ యొక్క రూపం ఇంకో రకంగా ఉంటుంది. బార్హస్పత్య మానం అని ఇంకొకటి ఉంది. అంటే బృహస్పతి యొక్క గమనాన్ని బట్టి సంచరించేది. దీన్ని ఔత్తరాహులు ఇప్పటికి కూడా అనుసరిస్తూనే ఉన్నారు. మనకి చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి నూతన సంవత్సరం ప్రారంభమవుతూ ఉన్నది శుక్రవారం నాడు. అందుకని తెల్లవారుజామునే లేచి శుభ్రంగా అభ్యంగన స్నానం తప్పనిసరిగా చేయాలి. దేనితో చేయాలి అని మళ్ళీ కూడా శాస్త్రవేత్తలు చెప్పారు. ఏ శాస్త్రంలో చెప్పారండి? మా ఇష్టం వచ్చినట్టు మేము చేయవచ్చు అంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోవచ్చు, ఎందుకంటే మనకు స్వాతంత్రం ఉంది కదా. కానీ ధర్మంలో కొన్ని విషయాలు చెప్తాడు. ఆ చెప్పిన దాని ప్రకారమే చేస్తే సత్ఫలితాలు మనకు లభిస్తాయి. మనకు నిర్ణయ సింధు అని ఉంది. ఆ నిర్ణయ సింధుతో పాటు ధర్మ సింధు అని ఉంది. వ్రత కల్పద్రోవం ఉంది, వ్రత చింతామణి ఉన్నాయి, ఇంకా చాలా గ్రంథాలు ఉన్నాయి. నిర్ణయ అమృతం, ఈ పుస్తకాలన్నింటిలో కూడా వాళ్ళు ఎలా, ఏ పండగ ఎలా వస్తుంది. ఇప్పుడు తిథిద్వయం వచ్చిందనుకోండి, దేని ప్రార్థన చేయాలి అంటే, పాడ్యమి 2 సార్లు వచ్చిందనుకోండి, ఏం చేయాలి? 2 సార్లు వచ్చి మొదటి దాన్నే తీసుకోవాలి కానీ రెండవ దాన్ని తీసుకోవద్దు అని స్పష్టంగా నిర్ణయ సింధులో చెప్పారు వాళ్ళతో ఋషులు. తెల్లవారుజామునే లేచి స్నానం చేయాలి. ఎలా స్నానం చేయాలి అని నెక్స్ట్ మళ్ళీ ప్రశ్న వస్తుంది. అభ్యంగన స్నానం చేయాలి. దేంతో చేయాలి? తైలము. తైలం అనే మాటకి తిల అని అర్థం. తిల అంటే నువ్వులు. నువ్వుల నూనెతోనే స్నానం చేయాలండి. అలా చేసినందువల్ల అసలు ప్రతిరోజు చేయాలండి. ఇది ప్రతిరోజు చేయాలి నువ్వుల నూనెతో స్నానం. అది చేయని వాళ్ళు కనీసం ఉగాది నాడన్నా నువ్వుల నూనెతో స్నానం చేసి దేవతార్చన చేసుకొని, ఇష్టదేవత ఉపాసన చేసుకొని, స్వామివారి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి నమస్కారం పెట్టుకొని ఆ తర్వాత ధ్వజారోహణ చేయాలి అని శాస్త్రంలో చెప్పబడి ఉన్నది. దీన్ని ఇప్పుడు ఎవరు పాటించడం లేదు. ఈ ధ్వజారోహణ అన్నటువంటి అంశాన్ని పాటించడం లేదు ఎక్కువగా. తర్వాత ఏం చెప్పారంటే వాళ్ళు నూతన వస్త్రధారణ చేసుకొని పరగడుపుతోనే వేప ప్రసాదం తినాలి అని చెప్పారు. నింబ పుష్ప భక్షణ. నింబ పుష్ప భక్షణం అంటే ఏమిటన్నమాట? వేప పూలతో చేసినటువంటి ప్రసాదము. అంటే అందులో వేప పూల పాళ్ళు ఎక్కువగా ఉంటవి. వాటిలో మిగతావి కూడా కలుపుతారు. మిగతావి షడ్రుచుల కోసం ఏమేమి కలుపుతుంటారు? మామిడి ముక్కలు కలుపుతారు, తర్వాత కొంచెం మిరియాలు కలుపుతారు, కొద్దిగా లవణం కలుపుతూ ఉంటారు. మీ అందరికీ తెలిసినటువంటిది ఈ వేప పచ్చడి అన్నటువంటిది. కొత్త చింతపండు కలుపుతారు, కొత్త బెల్లం కలుపుతారు. రుచి కోసం ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంచెం కిస్మిస్, కొంచెం జీడిపప్పు వేసి మనకు పోపు పెట్టుకుంటున్నారు. అంటే పచ్చళ్ళకు పెట్టినట్టు పోపు పెట్టి దాన్ని పచ్చడి కింద భోజనంలో వాడుకుంటూ ఉన్నారు. అలా వాడుకోవచ్చు, వాళ్ళ ఇష్టం, ఎవరి యొక్క సంకల్పం వాళ్ళదే. కానీ వేప పచ్చడి అన్నటువంటిది ఔషధం కిందనే పరగడుపుతో తీసుకుంటే అది మన శరీరంలోని వాత
పిత్త కఫము, అంటే మన శరీరం యొక్క ప్రకోపాలు ఈ మూడింటి వల్ల వస్తూ ఉంటాయి. వాతము, పిత్తము, కఫము, వీటి వల్ల శరీరం యొక్క సంతులనం, అది కనుక సంతులనం లోపించినట్లయితే రకరకాల రోగాలకు కారణం అవుతుంటుంది. కాబట్టి ప్రతిరోజు వేప పువ్వు తినాలి అని శాస్త్రం చెబుతుందండి. ప్రతిరోజు తినకపోతే కనీసం ఉగాది నాడైనా అశోక పల్లవములు తినండి, అశోక మొగ్గలు తీసుకొచ్చి నూరి దాన్ని రసంగా చేసుకొని తాగండి అని చెప్పారు. ఇది ఇవాళ ఎక్కువగా ఆచరణలో లేనటువంటి విషయం, కానీ శాస్త్రకారుడు చాలా నిష్కర్షగా, కఠినంగా, ఖండితంగా చెప్తాడు. తర్వాత ఇంకేం చెప్పాడంటే, ఈ భోజనం అంటే తమ ఇష్ట భోజనాలు అవి చేసిన తర్వాత పంచాంగ శ్రవణం చేసుకోవాలి, నూతన వస్త్రధారణ చేసి బంధుమిత్రులందరినీ పిలిచి వాళ్ళందరితో కూడా కలిసి చక్కగా ఈశ్వర ఆరాధన చేసుకోవాలి అని చెప్పారు. ఇప్పుడు మనం దీని యొక్క ప్రాధాన్యం ఏమిటి, ప్రాశస్త్యం ఏమిటి అన్నటువంటి విషయాన్ని మనం గమనిద్దాం. ఇందులో వాడినటువంటి పదార్థాలన్నీ కూడా ఓషధిప్రాయములైనటువంటివే, కానీ ఊరికి ఆ వినోదం కోసమో రుచుల కోసమో ఏర్పాటు చేసుకునేవి కావు. భౌతికమైన లౌకికమైన రుచుల కోసం ఏర్పాటు చేసుకుని ఉగాది పచ్చడిలో తప్పనిసరిగా నెయ్యి కలపాలి. నెయ్యి అన్నటువంటిది ఇది చంద్రుడి యొక్క లక్షణం. చంద్రుడు చంద్రమా మనసోజాత. ఈ నేతి యొక్క లక్షణం ఏమిటంటే జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. చాలామంది అనుకుంటూ ఉంటారు నెయ్యి ఎక్కువగా దిగితే అజీర్ణం వస్తుంది, కొలెస్ట్రాల్ వస్తుంది అని చెప్తూ ఉంటారు. కానీ వాస్తవానికి అన్నం నేతిలో తడిపి కనుక భోజనం చేస్తే అది చాలా ఆరోగ్యప్రదమైనటువంటి విషయం. ఆవు నెయ్యి కనుకైతే మరీ పరమశ్రేష్టం. కాబట్టి నెయ్యి అన్నటువంటిది చంద్ర స్పర్శ కలిగినటువంటిది. కాబట్టి చంద్రగ్రహానికి శాంతిగా నేతిని ఉగాది పచ్చడిలో వేసుకొని అభికారం చేసుకొని తినవలసినటువంటి అవసరం ఉంటుంది. మరి ఇంకా అందులో ఏమేం కలుపుతున్నాం మనం? ఈ నేతితో పాటు వేప పూత ఒకటి ఉన్నది. ఈ వేప పూత అన్నటువంటిది బుధగ్రహానికి సంబంధించినటువంటి అంశం వేప పూత. ఈ వేప పూతతో పాటు మనం అందులో కొంచెం బెల్లం కూడా కలుపుతున్నాం. ఈ బెల్లం అన్నటువంటిది గురుడు చాలా మంచి గ్రహం అండి. బృహస్పతి అంటుంటాం, జూపిటర్ అంటారు. ఇతడు చాలా శుభగ్రహం, మనకు చాలా అన్ని మేలు చేకూరుస్తూ ఉంటాడు. దీనిలో బెల్లము, ఈ వేపపూత ఇవి కలపడం వల్ల ఏమవుతున్నది అనమాట, శరీరానికి చక్కని ఆరోగ్యప్రదమైనటువంటి లక్షణాలను మనకు సంక్రమింపజేస్తున్నది. నెయ్యి, నేతితో పాటు వేపపూతతో పాటు బెల్లము. ఈ బెల్లాన్ని 3 కలిపిన తర్వాత ఇందులో ఇంకేం కలపని చెప్పారంటే మామిడి. వాళ్ళు 2 రకాలుగా చెప్పారండి. మనం మామిడి ముక్కలు వాడుకుంటూ ఉంటాము. వాళ్ళు ఏం చెప్పారు, వడపిందెలు అని చెప్పారండి. వడపిందెలు అంటే బాగా పండినటువంటి మామిడి పళ్ళు, ఏదో రసాలు అట్లా కాదు, వడపిందెలు. అవి ఆరోగ్యప్రదమైనటువంటి, ముఖ్యంగా ఎండాకాలంలో వాటి పేరే వడపిందెలు. దాన్ని బట్టి మనం వడదెబ్బ తగలకుండా అవి కాపాడుతూ ఉంటాయి. వాటి ఎప్పుడూ తింటూ ఉండవచ్చు. ఈ సీజన్ అంటే ఈ ఋతువు మొత్తం కూడా వడపిందెలు తింటూ ఉండవచ్చు. దీన్ని అందులో కలిపి, ఇది ముఖ్యంగా శుక్రగ్రహానికి సంబంధించినటువంటిది వడపిందెలు. ఇలా ఇందులో కలిపినటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నావో ఇవి ఒక్కొక్క గ్రహానికి సంబంధించినవి. ఇలా ఈ వేప పచ్చడిలో ఉన్నటువంటి రుచులన్నీ కూడా భౌతికమైనటువంటి, ఆది భౌతికమైనటువంటి లక్షణములు మాత్రమే కాకుండా ఆయా గ్రహములకు శాంతి కలిగించే లక్షణాలు ఇందులో ఉన్నాయి. కాబట్టి వీటిని మనం భుజించవలసిన అవసరం ఉన్నదని శాస్త్రవేత్తలు, ముఖ్యంగా ధర్మసింధు, నిర్ణయ సింధు మొదలైనటువంటి వాటిల్లో స్పష్టంగా చెప్పారు. ఉగాది పచ్చడిలో మనకు 6 రుచులు కనపడతాయి. వీటినే షడ్ రుచులు, షడ్ రసములు అంటూ ఉంటాం. ఇందులో మనకి తీపి, బెల్లం వేస్తాం కాబట్టి తీపి, కొంచెం పులుపు, కొత్త చింతపండు వేస్తాం కాబట్టి పంటకు వచ్చినటువంటిది అది కూడా వేస్తాం. అందులో కొంచెం వగరు ఉంటుంది, కొంచెం కారం ఉంటుంది, కొంచెం ఉప్పు ఉంటుంది, తిక్తం, కొంచెం చిరు చేదు కూడా ఉంటుంది. ఈ రకంగా ఇవన్నీ కూడా కలుపుతాం. ఇవి ఆయుర్వేద సంబంధమైనటువంటి ఔషధీ లక్షణములు కలిగినటువంటివి అని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. నిత్య జీవితాన్ని కనుక అన్వయించుకొని చూచినట్లయితే, అంటే సింబాలిక్గా, అంటే ప్రతీకాత్మకంగా కనుక మనం భావించి చూచినట్లయితే మన జీవితంలో కొన్ని సుఖాలు కలుగుతూ ఉంటాయి, కొన్ని దుఃఖాలు కూడా కలుగుతూ ఉంటాయి. కొన్ని చేదు సంఘటనలు మనకు రావడం అన్నటువంటిది సహజమే. జీవితంలో కొన్ని అనూఖ్యమైన చేదు సంఘటనలు వస్తాయి. అవి మనం తెచ్చిపెట్టుకునేవి కావచ్చు, తెచ్చి పెట్టుకోనివి కూడా కావచ్చు. చేదు సంఘటనలు జరుగుతాయి. తీపి వచ్చినప్పుడు మనం పొంగిపోకూడదు, చేదు వచ్చినప్పుడు కుంగిపోకూడదు. రెండూ పరమేశ్వరుని యొక్క అనుగ్రహమే అని మనం భావించుకోవాలి. అలాగే కొంచెం పుల్లగా ఉంటుంది జీవితం, కొంచెం పులుపు ఉంటుంది, కొంచెం చేదుగా ఉంటుంది, కొంచెం వగరుగా ఉంటుంది. మనం వగరు చెడ్డదని అనుకోకండి, వగరు కూడా శరీరానికి ఆరోగ్యం చేస్తూ ఉండేది. చూడండి, అంతా తీపి ఉందనుకోండి అది మధుమేహానికి తిరగబెడుతుంది. అంతా తీపి ఉండకూడదు. ఆ తీపి అన్నటువంటి దానికి ప్రత్యామ్నాయంగా చేదు, వగరు, కారం కూడా కొంచెం కారం ఉండాలి, మరి ఎక్కువ కారం ఉండకూడదు. అందుకని ఉగాది పచ్చడిలో కాస్త కారం కూడా కలుపుతారు. కారం అంటే గొడ్డు కారం కలపకూడదు, కొంచెం ఈ మిరపకాయలు వేయటం ఉన్నటువంటిది ఒక సంప్రదాయం ఉంది.
ఇది శాస్త్రంలో చెప్పారా చెప్పలేదా అనేది కాదు, కానీ పచ్చిమిరపకాయలు కూడా ఉగాది పచ్చళ్ళు వేస్తూ ఉంటారు. వేసి దాన్ని మామూలు పచ్చళ్ళలాగే కలుపుకొని తినే సంప్రదాయం ఉంది. కానీ దాన్ని పొద్దున్నే ప్రసాదం కింద పరగడుపుతో తీసుకున్నప్పుడు ఎక్కువ ఫలితం వస్తూ ఉంటుంది. ఈ విధంగా జీవితంలో జీవితం అంటే సుఖదుఖముల యొక్క సమ్మేళనము. గత సంవత్సరం మనం అనుభవించాం, సుఖాలు అనుభవించాం, దుఃఖాలు అనుభవించాం. రెండు మనకు తెలుసు, రెండు పక్కపక్కనే ఉన్నాయి, కుడి చేయి ఎడమ చేయి లాగా. సుఖదుఖాలు రెండు కూడా మనం అనుభవించాం కదా. అందరూ సుఖమే అనుభవించరు, లేదా అందరూ దుఃఖమే అనుభవించరు. ఆర్థిక కష్టాలు ఉంటాయి, పారమార్థిక కష్టాలు ఉంటాయి. ఈ సంవత్సరం కూడా అలాగే ఉంటాయి, ఇది కాల పరిభ్రమణంలో. అందువల్ల ఈ 6 రుచులు కూడా మన జీవితంలో 6 రకాలైనటువంటి అనుభూతులకు, 6 రకాలైనటువంటి అనుభవాలకు సంకేతం అన్న విషయాన్ని కనుక గ్రహించినట్లయితే అతడే బ్రహ్మజ్ఞాని. జీవితం అన్నది కేవలం సుఖం కాదు, జీవితం ఉన్నటువంటిది కేవలం దుఃఖం కూడా కాదు అన్న విషయాన్ని సూత్రప్రాయంగా సంకేతంగా మనకు ఉగాది పచ్చడి చెబుతూ ఉన్నది. దుర్ముఖనామ సంవత్సరం పేరును బట్టి మనల్ని కొంచెం భయపెట్టేదిగా ఉన్నప్పటికీ మనం జాగ్రత్తగా గనక వెంకటేశ్వరుని యొక్క ఉపాసన చేసుకున్నట్లయితే మీకు కులదైవం ఉంటుంది. నిజానికి అందరి కులదైవం వెంకటేశ్వరుడే అయినప్పటికీ కొంతమందికి వ్యక్తిగతంగా కొందరు కులదైవాలు ఉంటారు. ఈ కులదైవం యొక్క ఉపాసన చేసుకొని ఆ ఉగాది నాడు దినమంతా కూడా భగవద్ధ్యానంలో ఉండి ఇతరులకు ఎటువంటి అపకారం చేయకుండా సాత్వికమైనటువంటి భావములతో మనం మన వ్యక్తిగతంగాను, మన ధర్మానికి, మన దేశానికి, మానవాళికి కూడా సుఖశాంతులను కనుక కోరుకున్నట్లయితే మనకు ఒక విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం ఏంటంటే ఉగాది నాడు కనుక ఏం జరిగినట్లయితే, ఉగాది నాడు ఏం జరిగితే సంవత్సరం అంతా కూడా అదే జరుగుతుంది అని. కాబట్టి ఉగాది నాడు మీరు ఏం చేయాలన్నమాట, మంచి పనులకు మీరు ముహూర్తం చూసుకోవాలి. అంటే ఏమిటనమాట, మంచి సంకల్పాలు, సత్సంకల్పాలు, మంచి వాక్కు, మనస వాచ కర్మణ అన్నారు. కాబట్టి ఈ 9 రోజులు కూడా ఈ నవరాత్రముల లోపల మనం సత్కర్మలు చేసినామంటే దాని యొక్క ఫలితము తక్కిన దినములు కూడా ఉండి పరమేశ్వరుడు మనం ఏ రకంగా భావించినట్లయితే మనకు ఆ రకమైనటువంటి ఫలితాలే లభిస్తూ ఉంటవి అని శాస్త్రం మనకు చెప్పబడి ఉన్నది. కాబట్టి యాదృశి భావనాయస్య సిద్ధిర్భవతి తాదృశి అన్నారు. కాబట్టి మనం సత్సంకల్పంతో గనక ఉగాది నాడు గనక జీవితాన్ని బంధుమిత్రులతో ఆనందంగా గనక గడుపుకోగలిగినట్టయితే ఈ సంవత్సరం అంతా కూడా, ఈ సంవత్సరంలో శుభాశుభ ఫలితములు కొంచెం మిశ్రమంగా ఉంటాయని చెబుతూ ఉన్నారు. ఆ అంశాన్ని నేను ఎక్కువగా విస్తరించడం లేదు. కాబట్టి మనకి ఏవైనా గనక ఉపద్రవములు కనుక వచ్చినట్లయితే వాటి నుంచి మనల్ని మనం కాపాడుకోవడం కోసం భగవద్ధ్యానాన్ని చేసుకొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది, స్వామి నీవే మాకు దయ, నీవే మాకు పాహి, నీవే మమ్మల్ని రక్షించాలి అని కనుక కోరుకున్నట్లయితే భక్త సులభుడైనటువంటి వెంకటేశ్వరుడు వల్ల తప్పకుండా రక్షిస్తాడు.